అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రతిమ, సీనియర్ ఈఎన్టీ సర్జన్ తిరుపతి. ఇవాళ నేను మీకు నేజల్ డీకంజెస్టెంట్ డ్రాప్స్ అంటే మీకు ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు ఈఎన్టీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే నేజల్ డీకంజెస్టెంట్ డ్రాప్స్ ఎలా వాడాలో చూపిస్తాను. నేను ఒక పేషెంట్ హెల్ప్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఇయర్ డ్రాప్స్ కానీ నేజల్ డ్రాప్స్ కానీ వాడేటప్పుడు కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. అండ్ దెన్ అవి ప్రిస్క్రైబ్ చేసినన్ని డేసే వాడాలి. ఎక్కువ రోజులు వాడకూడదు. ఎక్కువ రోజులు వాడడం వల్ల అదర్ ఇన్ఫెక్షన్స్, అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అండ్ దెన్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఇయర్ డ్రాప్స్ కానీ నేజల్ డ్రాప్స్ కానీ వితిన్ 1 మంత్ కంపల్సరీ అది డిస్కార్డ్ చేసి మళ్ళీ అవసరమైతే కొత్తది వాడాల్సి ఉంటుంది. డాక్టర్ గారు ఇంతకుముందు మీరు ఇదే డ్రాప్స్ ఇచ్చారని అది వాడచ్చా అంటే అలా వాడకూడదు. 1 మంత్ అయిపోతే అవి పడవేసి మళ్ళీ కొత్తవి తీసుకొని వాడాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఏమైనా డ్రాప్స్ వాడే ముందు హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత క్యాప్ తీసిన తర్వాత ఎప్పుడు టిప్కి చేతులు అనేవి తగలకుండా, ఇంకే సర్ఫేసెస్ అనేవి తగలకుండా చూడాలి. సో దట్ ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇవి డీకంజెస్టెంట్ నేజల్ డ్రాప్స్ అండి. స్టీరాయిడ్ కానీ సెలైన్ కానీ కాదు, ఇది డీకంజెస్టెంట్ డ్రాప్స్. ఇవి ఒక పర్టికులర్ పొజిషన్లో వాడడం ద్వారా మందు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు యూజువల్గా డాక్టర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే అండి, చూడండి. సో 2 ముక్కుల్లో వాడాల్సి ఉంటుంది. ఏ ముక్కు రంధ్రంలో వేసేటప్పుడు అటువైపు తల అనేది చెవు కిందికి ఉండేలాగా, అంటే చెవు వైపుకి తలను తిప్పి చెవు కిందికి ఉండేలాగా ఈ ముక్కుకి ఈ గోడ వారగా డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది. మధ్యలో కానీ రంధ్రాల్లో కానీ డైరెక్ట్గా వేయకూడదు. అలా వేసినప్పుడు గొంతులోకి వెళ్ళిపోయి చాలా డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతుంటారు. దగ్గు రావడం, చాలా మంటగా అనిపించడం చాలామంది చెప్తుంటారు. బట్ ఈ కరెక్ట్ పొజిషన్లో వేయడం వల్ల అలా ఏం జరగదు. ఈ ముక్కు గోడ వారగా ఎన్ని డ్రాప్స్ అయితే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో అన్ని డ్రాప్స్ కౌంట్ చేసుకొని ఈ గోడ వారగా ముక్కుకుండే రంధ్రం గోడ వారగా వేయాల్సి ఉంటుంది. ఈ పొజిషన్లోనే 2 to 3 minutes ఉండాల్సి ఉంటుంది. అంటే చెవు కిందికి గోడ ఇట్లా తల తిప్పి ఈ పొజిషన్లో 2 to 3 minutes ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత అదే మాదిరిగా అటుపక్క ముక్కు రంధ్రంలో కూడా ఆ చెవు కిందికి ఉండేలాగా ముక్కుకు ఆ గోడ వారగా వేసి 2 to 3 minutes అదే పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకెవరు లేరు, మనం వేసుకోలేము ఈ పొజిషన్లో అంటే నేను ఆల్టర్నేటివ్ పొజిషన్ కూడా ఇంకొక వీడియో చేసి మీకు పెడతాను. అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.